ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలు ఫోకస్ పెట్టారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అధిష్టానం ప్రకటించడంతో ఆయన రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని కూటమి నేతలతో ఆలపాటి సమావేశమయ్యారు. ప్రతి 30 మంది పట్టభద్రులకు ఒక పోల్ అబ్జర్వర్ను నియమించుకుంటామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 7వ తారీఖున గుంటూరు జిల్లా కలెక్టరేట్లో 10:30 నామినేషన్ వేయడం జరుగుతుంది. 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో మరి ఆ రోజున పోలింగు. ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఎలాంటి ఛాలెంజ్గా తీసుకున్నారో ఈ ఎన్నికలను కూడా అలాగే తీసుకున్నారు. చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి 30 మంది ఓటర్స్కి ఒక కార్యకర్తను పెట్టి పోలింగ్ వరకు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని 7 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలంతా కూడా వచ్చి ఈ గెలుపు గురించి వారి బాధ్యత తీసుకున్నారు. రేపు 27వ తారీఖున జరిగే పోలింగ్ వరకు వారు తప్పనిసరిగా ఎన్నికల్లో సీరియస్గా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. గతంలో ఎన్నికల్లో ఎలా అయితే కూటమి విజయం సాధించిందో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సమిష్టిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రేపు 3వ తారీఖున వెలువడే ఎన్నికల రిజల్ట్స్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి విజయం సాధిస్తారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అభ్యర్థులు అటు రాజశేఖర్ గారు కానీ ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక బాధ్యత కలిగినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నిలబెట్టడం జరిగింది. గతంలో చూసాం చట్టసభల్ని ఏ రకంగా చట్టసభల్లో కూర్చోకూడని వ్యక్తుల్ని పెట్టి రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చట్టసభల యొక్క గొప్పతనాన్ని దిగదార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, విద్యావంతుడిగా, ఒక అడ్వకేట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అలాగే రాజశేఖర్ గారు కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉండి విద్యావంతుడిగా మరి వారు చేసినటువంటి సేవలు ఇవాళ అటువంటి అభ్యర్థులు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ సపోర్ట్ చేస్తూ ఏదైతే ఆ రోజున తెనాలి అసెంబ్లీ టికెట్ని జనసేనకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు వారు త్యాగం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదం నడిపించాలని అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని కష్టాలు ఇబ్బంది ఉన్నా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వడం, అదేవిధంగా ఇవాళ డిఎస్సి, మెగా డిఎస్సి నారా లోకేష్ గారి నాయకత్వంలో 16,400 టీచర్ పోస్టులు ఇవాళ భర్తీ చేయబోతాం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపిక అభ్యర్థిగా కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న సందర్భంలో ఈ నెల 7వ తారీఖున గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు మచిలీపట్నం పార్లమెంటరీ నాయకత్వం కింద పెద్దలు కొనకల నారాయణ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ గారు, అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతవాసి మన మంత్రి గారైనటువంటి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో ఈ రోజున సోదర శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్స్ వీళ్ళందరి సమక్షంలో ఈ 7 నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని తీసుకోవాలనే ఒక నిర్ణయం. ఆ మేరకి అందరూ కూడా కూర్చొని ప్రతి 30 మందికి ఒక పోల్ అబ్జర్వర్ని నియమించుకునేలాగా ఈ 2 రోజుల లోపల వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ప్రభుత్వం యొక్క ఆలోచన, భవిష్యత్తు ప్రణాళిక, ఏ రకంగా శాసన మండలిలో మన అభ్యర్థి గెలవాలి. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం పూర్తిగా ఈ పట్టభద్రుల్ని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని నిరుద్యోగ సమస్య అనేది వెంటాడిన వైన్. అలాగే టీచర్స్ అందరూ కూడా ముఖ్యంగా ముందు ఈ యొక్క వైసీపీ పాలనని దూరం పెట్టాలనే నినాదంతో మరి ముందు వాళ్ళే శంఖం ఊదటం, దాన్ని అనుసరించి విద్యావంతులందరూ కూడా ఈ వైసీపీ పాలనని అంతమొందించాలని చెప్పి మరి ముందుకు రావటం, అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా నిరుద్యోగుల్ని ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ఈ నిరుద్యోగుల బతుకులు చిన్నాభిన్నం చేయడం, అలాగే ఈ ప్రభుత్వం
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలని సుమారు 6 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకురావటం, సుమారు 5 లక్షల ఉద్యోగాలకి ఈ 2 సంవత్సరాల్లో నాంది పలకడం జరిగింది. వారు వన్ సైడ్ అయ్యే విధంగా మరి ముందుకు వెళ్ళడానికి మీ అందరం చర్చించుకోవడం జరిగింది.